హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్‌లో నీళ్లపై హీట్ అట. ఇయాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు కృష్ణా, గోదావరి జలాల అంశమే ప్రధాన ఎజెండా. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టనున్న కాంగ్రెసు, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రశ్నించిన బీఆర్ఎస్. ప్రజా సమస్యలపై నిలదీయనున్న బీజేపీ. ఉదయం 10:30 సమావేశం ప్రారంభం. తొలి రోజు మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డికి సంతాప తీర్మానాలు. 7 ఆర్డినెన్స్‌లకు బిల్లులను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. జనవరి 2, 3 తేదీల్లో కృష్ణా, గోదావరి బేసిన్లపై సభలో చర్చ. పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లను రెడీ చేయండి. ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలి. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. నేడు అసెంబ్లీకి కేసీఆర్ 9 నెలల తర్వాత రాక చివరిసారిగా మార్చి 12 హాజరు. నీళ్లపై చర్చలో పాల్గొంటా అనే దానిపై సందేహాలు కూడా ఉన్నాయి. వస్తాడు కానీ ఆ సందేహం ఏంటంటే ఉంటాడా, ఎక్కువసేపు లేడా అనేది ఇది. అయితే ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో తెలంగాణకి నీళ్ల విషయంలో జరిగిన అన్యాయం, కృష్ణా, గోదావరి నీళ్ల అంశంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ల దోపిడీ చేస్తుంది. దానికి కేంద్రం కూడా సహకరిస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిపిఆర్ని కేంద్రానికి పంపిస్తే, కేంద్రం తిరస్కరిస్తే దానికి కనీసం ఉలుకు పలుకు లేదు. మౌనం వహించిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం ఉద్యమం చేయకపోగా మాట్లాడిన పరిస్థితి. దీనిపైన మేము సూటిగా అడుగుతున్నాం అని చెప్పి కేసీఆర్ అడిగింది. దానిపైన సమాధానం చెప్పాలా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండంటే పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లను రెడీ చేయండి అంటున్నాడు. ఇటు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, అంటే ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం కానీ అసెంబ్లీ సమావేశాలు పెట్టేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అంటే ఆశిస్తున్న అంశాలు ఏంటంటే కృష్ణా, గోదావరి నీళ్లపైన ఏమైనా క్లారిటీ వస్తుంది. దానిపైన మీరు అంటున్న దోపిడీ, ఆంధ్రప్రదేశ్ దోపిడీ చేస్తుందా, కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందా, ఆ నిర్లక్ష్యానికే దోపిడీకి ఏమైనా న్యాయం జరిగిద్దా, పరిష్కారం దొరికిద్దా అంటే దొరికేటట్టు అనిపించలే. వీళ్ళు అన్నీ రెడీ చేయండి, బీఆర్ఎస్ కౌంటర్ ఇవ్వాలి, మనం అన్ని డాక్యుమెంట్స్ సిద్ధం చేయండి, అన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ తప్పు చేసిందని మనం చూపించాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచిస్తుంటే, బీఆర్ఎస్ లేదు మన బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలన అద్భుతం, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది, రాష్ట్ర హక్కులపైన దాడి జరుగుతుందని మనం నిరూపించాలి. ఈ నిరూపణలు, సవాళ్ళు, శపథాలు తప్ప నిజంగా ఈ 2 పార్టీలు, 2 పక్షాలు కలిసి అటు కేంద్రం పైన, ఇటు ఆంధ్రప్రదేశ్ పైన ఒత్తిడి తీసుకొచ్చి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి చర్చ లెక్కలేదు. ఆ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. నీళ్ళపైన హీట్ లేదు, మన లేదు, హీట్ ఏమి ఉండదు. ఈ హీట్ కాస్త వాళ్ళు పొగుడుకోవటం, బయట ఎదుటి పార్టీని విమర్శించడానికి పనికి వస్తుంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి నిజంగా జరుగుతున్న అన్యాయాన్ని ఆపేదా, నిజంగా జరుగుతున్న హక్కులపైన దాడిని ఆపుతుందా అంటే ఆపేటట్టు కనిపించలే. వీళ్ళు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునేది రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఒక అర్థవంతమైన చర్చ కోసం కాదు. ఒకళ్ళపైన ఒకళ్ళు నిందలు, అపనిందలు, విమర్శలు, కౌంటర్లు ఇచ్చుకోవడానికి తప్ప అది ఉన్నట్టు అనిపించలే. పాలమూరు డాక్యుమెంట్లను రెడీ చేయండి అంటుండు. కానీ ఇంతవరకు అసలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ని తిరస్కరించిందా లేదా, తిరస్కరిస్తే మనం ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం, ఉద్యమం ఎక్కడిది, ఏది అనేది చెప్పట్లే రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీకి అయితే కేసీఆర్ వస్తాడు కానీ మరి ఉంటాడా, ఈ చర్చ అటు ఇటు తేడా వస్తే వెళ్ళిపోతాడా అనేది కూడా ఒక డౌటే. ఇది ఒక వార్త. రైట్, మన తెలంగాణ 45 టీఎంసీలకు ఉత్తరం రాశారా లేదా, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వాపసు వచ్చింది నిజం కాదా, కనీసం 15 రోజులైన శాసనసభ సమావేశపరచాలని హరీష్ రావు చెప్తున్నాడు. వాళ్ళు అడుగుతుంది అదే సూటిగా. దీనికి సూటిగా సమానం చెప్తే మంచి అర్థవంతమైన చర్చ జరిగింది. ఇప్పుడు వాళ్ళు అడుగుతుంది 45 టీఎంసీల పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తరం రాసిండా లేదా కేంద్రానికి, రాస్తే ఉత్తరం బయటపెట్టండి. లేదా డిపిఆర్ రిజెక్ట్ అయిందా లేదా, పాలమూరు రంగారెడ్డి సంబంధించిన డిపిఆర్ కేంద్రం చేసిందా లేదా, చేయకపోతే చేయలేదని చెప్పండి. సింపుల్ కదా. చేయకపోతే మరి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు, ఆ డిపిఆర్ ఎప్పుడు అమలు అవుతుంది, చేస్తే మరి మా ఉద్యమం ఏది. ఈ 2-3 అంశాలపైన ప్రధానంగా చర్చ జరిగితే బాగుంటుంది. కానీ ఇది ఎంత వదిలిపెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డిని పిలిచి దావత్ ఇచ్చిను, విందిచ్చిను, నేను చంద్రబాబు నాయుడు పిలిచి విందిచ్చిన అని వాళ్ళనా, ఇవి కాదు. ఆయన ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని పిలిచినా, మీరున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పిలిచినా ఆ చర్చలు వేరు, ఆ కథ వేరు. రాష్ట్రానికి జరిగే హక్కుల విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండొద్దు.
నేను ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది కొత్త పలుకుల్లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు. చంద్రబాబు అంటే అంత పగెందుకు అని హెడ్డింగ్ పెడుతూ రాశారు. రాస్తూ రేవంత్ రెడ్డి గారు అటు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఇటు పక్కనున్న రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారితో సఖ్యత ఉంటూ రాష్ట్రానికి చాలా మేలు చేస్తుండు. రాష్ట్రంతో పాటు రాజకీయంగా కూడా లబ్ధి పొందుతుండని. కేంద్రంతో సఖ్యతగా ఉండి ఏమొచ్చింది ఏమొరిగింది? చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటే ఏమొచ్చింది ఏమొరిగింది? అంటే చంద్రబాబు నాయుడు గారితో సఖ్యతగా ఉంటే మంచి ముఖ్యమంత్రి, కేంద్రంతో మంచిగా ఉంటే మంచి ముఖ్యమంత్రి. అదే మీకు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆయనతో సఖ్యతగా ఉంటే మంచి ముఖ్యమంత్రి కాదు. ఇట్లా ఒక మీడియా కూడా ఇంటర్ప్రిటేషన్ అట్లుందన్నట్టు. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తే, కేంద్ర ప్రభుత్వం పైన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే మంచిది. అదే కేసీఆర్ తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేస్తే గిల్లి కజ్జాలు పెట్టుకుంటాడు, కేంద్రంతో రాష్ట్రానికి అన్యాయం జరిగింది అంటాడు. అదే రేవంత్ రెడ్డి అయితే గిల్లి కజ్జాలు పెట్టుకోడు, అణిగిమణిగి ఉంటాడు. అణిగిమణిగి ఉంటే హక్కులు మరి ఎవరు కాపాడాలి? ఇది ఆయన ఆయన వర్షన్ అన్నట్టు. అంటే తెలుగుదేశం పార్టీ మైండ్ సెట్‌ని ఇక్కడ మన తెలంగాణ ప్రజలపైన చూపించే ప్రయత్నం చేస్తున్నాయి. అణిగిమణిగి ఉండాలట. జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్ సఖ్యతగా ఉంటేనేమో అది సఖ్యత కాదు, ఆయన ముఖ్యమంత్రి కాదు. అదే చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి సఖ్యత ఉంటే మంచిది. ఈయన ఈయన సఖ్యత ఉన్నా ఆయన సఖ్యత ఉన్నా రాష్ట్ర హక్కులు ప్రయారిటీ, రాజకీయాలు కాదు ప్రయారిటీ. ఇంకొక అడుగు ముందుకేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పోడు, కేసీఆర్ కూడా అంత ఊహించుకుంటుండే చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప అని ఊహించుకుంటుండే, కానీ అంత సీన్ లేదని రాసిండు. మీకు గొప్ప కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, లేదా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గొప్ప కావచ్చు కేసీఆర్, చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీయో లేదా మీలాంటి మోసే వాళ్ళకో గొప్ప కావచ్చు. ప్రజలకు ఏమొరిగింది, రాష్ట్రాలకు ఏమొరిగింది? చంద్రబాబు నాయుడుకి ఏ రకంగా గొప్ప ఒకళ్ళు నిజంగానే పోల్చుకుంటే కేసీఆర్తోని. కేసీఆర్ ఒక సొంత పార్టీ పెట్టిండు, ఉద్యమం చేసిండు, రాష్ట్రాన్ని సాధించిండు, సొంతంగా 2 సార్లు అధికారంలోకి వచ్చిండు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా. అదే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టలే, ఎన్టీ రామారావు పెట్టిన పార్టీని తీసుకుండు. దాని తర్వాత 99 ఎన్నికలు వాజ్పేయితోని పెత్తు పెట్టుకొని ఆయన సింపతిని గెయిన్ చేసిండు. 2004లో ఓడిపోయిండు, 2009లో ఓడిపోయిండు మహాకూటములు పెట్టుకొని. 2014లో మళ్ళీ మోడీతోని పొత్తు, బీజేపీతోని జనసేనతోని పొత్తు పెట్టుకుండు. మళ్ళీ 2019లో ఓడిపోయిండు, 2024లో మళ్ళీ పొత్తు పెట్టుకుండు. ఎప్పుడు పొత్తులు ఎత్తులు జిత్తులు లేకుండా గెలవాలి ఆయన. ఏ రకంగా గొప్ప? మీకు గొప్ప అంటే చంద్రబాబు నాయుడు గారితో మంచిగా ఉంటుండు కాబట్టి రేవంత్ రెడ్డి కూడా గొప్ప అనే పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే వాళ్ళు సూటిగా అడుగుతున్నారు, ఏంటి మీ మీ విధానం ఏంది, డిపిఆర్ రిజెక్ట్ చేసిన దానిపైనని చెప్పరు. ఇది ఒక వార్త. దిశ పేపర్ చూద్దాం. నామినేటెడ్ పద్ధతిలో సహకారము, అదే విధానంలో డీసీసీబీ పిఎస్సిఎస్ చైర్మన్ల భర్తీ. డీసీసీబీ చైర్మన్లుగా డీసీసీ అధ్యక్షుల నియామకం, మంత్రుల చుట్టూ ఆశావాహులు చక్కర్లు. బ్యాంకుల సంఖ్య పెంచితే 1200 మందికి రాజకీయ ఉపాధి. సంక్రాంతి తర్వాత భర్తీపై క్లారిటీ వచ్చే అవకాశం. ముందుగా ఉమ్మడి జిల్లాలకు చైర్మన్ల నియామకం. అంటే రాజకీయ ఉపాధి 1200 మందికి, అంటే సహకార సంఘాలు ఉన్నది రాజకీయ ఉపాధి కోసం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకి ఉపాధి ఇవ్వటానికి అది, లేదా సంఘం కోసం పనిచేయడానికే. సహకార సంఘాలు ఉంది, సహకార సంఘం అంటేనే అది. ఆ సంఘంలో ఉన్న సభ్యులు తలా ఇంత క్యాపిటల్ వేసుకొని, మూలధనం అంటారు దాన్ని, వేసుకొని దాంట్లో డిపాజిట్ చేసి, ఆ డిపాజిట్తోనే ఆ సంఘంలో వచ్చే ఇంట్రెస్ట్లు కొంత ప్రభుత్వ సహకారం ఇస్తే వాటితో కావాల్సిన రైతులకు, అవసరం ఉన్న రైతులకు లోన్లు ఇవ్వటం, అవసరం ఉన్న రైతులకు చిన్న చిన్న వ్యవసాయ పనిముట్లు తెచ్చుకోవడానికి డబ్బులు ఇవ్వటం, ఇవి చేస్తూ ఉంటారు. వాటిని రీపేమెంట్ చేస్తూ ఉంటారు. దీంట్లో తీసుకొచ్చి రాజకీయ నిరుద్యోగులను పెట్టి రాజకీయ ఉపాధి ఇస్తా అంటే ఆ సహకార సంఘం సభ్యులు ఎన్నుకోవాలి. అందులో ఉన్న గ్రూప్లో ఉన్న మెంబర్సు వాళ్ళకి కావాల్సిన ప్రతినిధి ఎవరో ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధి వాళ్ళ కోసం పనిచేస్తారు. లేదు మీరు అట్లా నోరు మూసుకొని కూర్చోండి, మేము పైన నుంచి పంపిస్తాం, డీసీసీ అధ్యక్షులను, మండల కాంగ్రెస్ పార్టీలో లేదా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపిస్తాం, వాళ్ళు మీ పైన కర్రపెత్తనం చేస్తారంటే సంఘాలు ఉంటాయా? ఆ సంఘాలు ఉండవు. నాబార్డ్ రూల్స్ ప్రకారం దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, దానికి బైలా ఉంది, ఎలక్షన్స్ పెట్టాలి, మ్యాండేట్ అది. దాన్ని తీసుకుపోయి ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పూర్తిగా చేతులలో తీసుకొని మార్కెట్ కమిటీలు చేసినట్టు చేస్తాడు. ఇది వాస్తవంగా అట్లా చేస్తే మటుకి నాబార్డ్ రూల్స్ ప్రకారం అది ఉండదు. మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేయటమే. అంతో ఇంతో కోఆపరేటివ్ సొసైటీలే అంతో ఇంతో ఇప్పుడు రైతులకి కమర్షియల్ బ్యాంక్స్ కంటే మంచిగా లోన్లు ఇస్తాయి, ఆర్థికంగా సహకారం ఇస్తాయి. రైట్, ఇది ఒక వార్త అయితే.
31 తాగుడు మస్టట. కొత్త సంవత్సరం వేడుక కాదు ఇది, తాగుబోతుల దినోత్సవం. ఇది వాస్తవం. అసలు రాను రాను ట్రెండ్ ఎట్టయితుందంటే 31 డిసెంబర్ వచ్చిందంటే ఏదో మామూలుగా దావత్తో చిన్న కేక్ కట్ చేసుకొని ఉండేది. ఇప్పుడు లేదు. తప్పనిసరిగా ఒక 2 రోజుల ముందే మందంతా కొనిపెట్టుకోవాలి. దానికి కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకుంటారు దావతులకి. 31 అంటే నూతన సంవత్సర వేడుకలు అంటే పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే వేడుకలు లెక్కలేవు. ఆ సెలబ్రేషన్స్ లెక్కలేవు. తాగుబోతుల దినోత్సవం అయింది. ఇది మస్ట్ ఇది గ్యారంటీ అనమాట. దాంట్లో డౌటే లేదు ఇక. 31 డిసెంబర్ ఏంటంటే తాగుబోతుల దినోత్సవం. దాన్ని ఆ రకంగా మార్చేశారు. 31 డిసెంబర్ గవర్నమెంట్ కూడా గమ్మత్తు ఉంటుంది. ఈ మధ్య 2, 3 ప్రకటనలు చూసిన. 2 కింద పక్కనే ఉంటాయి మళ్ళీ. 31 రోజు అర్ధరాత్రి 1 గంట వరకు వైన్ షాపులు, బార్లు అన్నీ ఓపెన్ ఉంటాయి అని ఒకవైపు ఉంటాడు. తాగుబోతులకు మంచి అవకాశాలు ఇచ్చినవని. పక్కనే పోలీసులు ముమ్మరమైన తనిఖీలు చేయాలంటాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా చేయాలంటాడు. ఏదైనా తాగుడు పోపిస్తుంటే వాడికి మళ్ళీ టెస్ట్ చేసి జైలుకి పంపిస్తాడు, ఫైన్ లేదండి. ఏమన్నా ఉందా? అది బంద్ చేయి ఫస్ట్. ఇంకో గమ్మత్తు ఏంటంటే బంద్ చేసినా కానీ ఒకవేళ ఎలక్షన్ టైంలో మనం చూస్తాం 2 days క్లోజ్ అంటారు, మొత్తం బంద్ వైన్స్ అని. వీళ్ళు ముందే 10 రోజుల నుంచి ఎక్సైజ్ శాఖ వాళ్ళు పలానా రోజు బంద్ అని అనౌన్స్మెంట్ చేస్తారు. అంటే కొనుక్కోండి మీరు మొత్తం వచ్చి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోని. వాళ్ళు 31కి బంద్ చేసినా బంద్ను ముందే అనౌన్స్ చేసి పేపర్లలో ప్రకటనలు ఇచ్చి బంద్ అయిద్ది అంటే ఈ తాగుబోతులు మొత్తం ఏం చేస్తారంటే తాగాలి, ఎంజాయ్ చేయాలి, దావత చేయాలి అనుకున్న వాళ్ళు ముందే తీసిపోయి కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటారు. ఇక తాగుబోతుల దినోత్సవం రేపు లేదు, ఎల్లుండి రాబోతుంది. ఈ తాగుబోతుల దినోత్సవం ఏమైందంటే పాపం గవర్నమెంట్కి పండగ, వీళ్ళకి దండగ ప్రజలకి. ఇప్పుడు తాగుతారా, డబ్బులు పోతాయా, మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్లో చెక్కులు దొరుకుతారా, ఒక్కొక్కళ్ళు 2,000, 3,000 ఫైన్లు వేస్తారా, అవసరమైన జైలుకి పంపిస్తారా, ఇదంతా దండగ మారేవారు. అంటే ఇక అసలు జాగ్రత్తగా ఉండండి. తాగుబోతుల దినోత్సవం కాకుండా నూతన సంవత్సర దినోత్సవంగా సెలబ్రేషన్ చేసుకోవాలి, కానీ చేసుకునే పరిస్థితి ఉండదు, చూడాలి. రైట్. కాళ్ళు మొక్కు తబ్బాంచిన ఒక్క యూరియా బస్తా ఇప్పించండి సారు. ఇది మన ఇందిరమ్మ పాలన, ఇది ప్రజాపాలన. ఇందిరమ్మ పాలనలో, ప్రజాపాలనలో రైతు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు, అన్నదాత అధికారుల కాళ్ళు మొక్కుతున్న బాంచిన ఒక్క యూరియా బస్తా ఇప్పించు అని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సిగ్గుతో తరలించుకోవాలి. కనీసం యూరియా బస్తా కొనుక్కోవడానికి యూరియా బస్తా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తున్నారు పరిపాలన? ఇక వీళ్ళు శస్త్రాలు సిద్ధం చేసి అసెంబ్లీలో మాట్లాడుతారు. ఒక్కళ్ళు మాట్లాడరు యూరియా గురించి. రైతులు ఈరోజు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య అది. ఒక్కడంటే ఒకడు, ఏ పార్టీ మాట్లాడిన సమాధానాలు ఉండవు. ఈ గమ్మత్తు ఏముంటుందంటే అడిగితే ప్రభుత్వం ఏం చెప్తుంటుందంటే, ప్రభుత్వం ప్రతిపక్షాలు అడిగేదేమో ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వం చెప్పేది ఏముంటుంది, యూరియా దొరకలేదు అన్నారు అనుకో, మీ గవర్నమెంట్లో ఎంత వచ్చింది, మా ఈ గవర్నమెంట్లు పోల్చుకోవటాలు తప్ప నిజంగా ఏంటి అసలు యూరియా సమస్య చెప్పరు. లేదా రైతు రుణమాఫీ గురించి అడిగారు అనుకో, మీరేం చేశారు, మేమేం చేసినాం, మేము అద్భుతాలు చేసిన 22,000 కోట్లు మేము మాఫీ చేసినాం. చేశారు, మీరే అద్భుతం. కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంది, ఆ పెండింగ్ ఉన్న వాటి పరిస్థితి ఏందని అడిగితే అది చెప్పరు. అది చెప్పకుండా కేసీఆర్ 10 ఏళ్లలో రుణమాఫీ 7,000 కోట్లు, 8,000 కోట్లు చేస్తే మేము 22,000 కోట్లు చేసినట్టు గొప్పే. కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంది, మీరు ఇచ్చిన హామీ 6 గ్యారెంటీలో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, ఇవ్వలేదంటే మీకు అడిగే నైతిక హక్కే లేదు, మీరు ఏమి ఇచ్చారు, దళిత బంధు, బీసీ బంధు అని. ఇట్లా ఈ కౌంటర్లు కాదు కావాల్సింది, లేని కౌంటర్లు కాదు. ప్రజలు కోరుకుంటున్న చర్చ, అర్థవంతమైన చర్చ, సమస్యకు పరిష్కారం అయ్యే చర్చ, సమస్యను రిప్రజెంట్ చేసే చర్చ జరగాలి తప్ప ఇది కాళ్ళు మొక్కుతా బాంచని ఒక యూరియా బస్తాని మహబూబాద్ జిల్లాలో నరసింహపేటలో ఘటన, అధికారి కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నారు. ఇది ఏం చేస్తారు అధికారులు కాళ్ళు పట్టుకుంటే? అది అధికారులు ఉత్పత్తి చేసేది కాదు, అధికారులు తెచ్చేది కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గర పోరాడి తేవాలి. వాళ్ళు అది మర్చిపోయారు. ఇది ఒక వార్త. రైట్. ఈనాడు పేపర్ చూద్దాం. సిగాచి సీఈఓ అరెస్టు, పేలుడు జరిగిన 6 నెలలకు పోలీసుల చర్య, 14 రోజుల రిమాండ్, కంది జైలుకి తరలింపు. అమిత్ రాజ్ సిన్హా అని సిగాచి కంపెనీ, ఫార్మా కంపెనీ, హైదరాబాదు అవుట్స్కట్స్లో పటాన్చెరు పాషమైలారంలో సిగాచి అనే కంపెనీ, ఫార్మా కంపెనీలో బాయిలర్ వేలి, అంటే యాజమాన్య నిర్లక్ష్యం వల్ల 54 మంది చనిపోయారు. జూన్ 30, ఇప్పుడు మనం డిసెంబర్ 30కి వస్తున్నాం. అంటే కరెక్ట్గా 6 నెలలు అయింది. 6 నెలలకు కూడా సిగాచి కంపెనీ ఎండీ దొరకలే పోలీసులకి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దొరకలే. పాపం ఎతికి సుడిపడ్డట్టుంది. ఎంత నిర్లక్ష్యం ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసుల కంటే. అదే ఒక పిక్ పాకెట్ గార్డు దొరికితే తెసిపోయి కూర్చోబెట్టి లోపల 3 రోజులు ఉంచుతారు. 54 మంది ప్రాణాలను తీసుకున్న
54 మందిని బలి తీసుకున్న సిగాచి కంపెనీ ఎండీ దొరకలే వీళ్ళకి. అది ఎట్లా దొరికింది అనుకున్నారు? హైకోర్టు ఆర్డర్ చేస్తే దొరికిండు. హైకోర్టు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అయ్యి పోలీస్ వ్యవస్థ ఏం పని చేస్తుంది? 54 మందిని బలి తీసుకున్న వ్యక్తిని కూడా పట్టుకోవడానికి మన వ్యవస్థకి సమర్థత లేదా? అని సూటిగా సీరియస్ అయ్యి ఆగ్రహం వ్యక్తం చేస్తే అప్పుడు పట్టుకున్నాం. 54 మంది ప్రాణాలు పోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికెళ్ళి నెక్స్ట్ డే ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన మృతుల కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం నేను కంపెనీతోని ఇప్పిస్తా అన్నాడు. ప్రభుత్వం ఇస్తా అన్నది. కంపెనీతోని పరిహారం ఇప్పిస్తానంటే కంపెనీ తప్పు చేస్తేనే కదా! కంపెన్సేషన్ ఎవరిస్తారు? నష్టపరిహారం ఎవరిస్తారు? నష్టం చేసిన వ్యక్తి. నష్టం చేసిన సంస్థ. అని చెప్పి ఆయన ఆర్భాటంగా అనౌన్స్ చేసి వచ్చిండు. అది ఇంతవరకు దిక్కు లేదు, దివాణం లేదు. ఏదో కొన్ని ఇచ్చారు, కొన్ని ఎగ్గొట్టారు. దానిపైన ముఖ్యమంత్రి గారు స్వయంగా అనౌన్స్ చేసిన ప్రకటన ప్రకారం ₹1,00,00,000 పరిహారం రాలేదు. ఇంకా కొంతమంది అసలు ఆచూకీ తెలవట్లేదు. ఇంకొక 8 మంది అని చెప్పి ఒక అడ్వకేటు హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఏసాడు. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్‌లో హైకోర్టు వీళ్ళందరిని పార్టీ చేస్తే పిలిచింది. అసలు ఏమైంది? ఆ సిగాచి కంపెనీకి సంబంధించి బాధితుల పరిహారం ఏమైంది? అసలు ఎండీ ఎక్కడుండు? అరెస్ట్ చేస్తే రిమాండ్ చేశారా? జైల్లో ఉండా? ఏమైంది అది? అడిగితే లేదు, దొరకలేదు అన్నారట. చివాట్లు పెట్టింది. వీళ్ళకి దొరకలేదట. ఎందుకు దొరుకుతుడు? డబ్బులున్నాయన కదా ఆయన. అంటే మన చట్టాలు బలవంగానే ఉన్నాయి, బలవంతంగానే ఉన్నాయి. దాన్ని అమలు చేసే అధికారులు డబ్బులున్నోళ్ళకైతే ఒక రకంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. డబ్బులు లేనోళ్ళకైతే ఇంకొక రకంగా. అదే లగచర్లలో రైతులు వాళ్ళ భూముల కోసం వాళ్ళు ఫైట్ చేస్తే ఫార్మా కంపెనీలకి ప్రభుత్వం ఇస్తా అంటే ఉద్యమం చేస్తే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టి 36 రోజుల పాటు జైల్లో ఉంచారు. 27 మందిని 36 రోజుల పాటు ఒక ఉగ్రవాదులు తీవ్రవాదులు లేక బేడీలేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఇక్కడ 54 మందిని చంపిన సికాచి కంపెనీ ఎండీ దొరకలే వీళ్ళకి, ప్రభుత్వానికి, అధికారులకి. అదే ఖమ్మంలో రైతులు ధర్నా చేస్తే బేడీలేస్తారు బీఆర్ఎస్ ప్రభుత్వం, జైలుకు పంపిస్తారు పచ్చి బాలెంతల్ని. ఇట్లా ఉంటుంది ప్రభుత్వాల తీరు. అది ఏ ప్రభుత్వం అయినా. వీళ్ళు పెట్టుబడిదారులకి, పెత్తందారులకి, పారిశ్రామికవేత్తలకు ఒత్తాసు పలుకుతారు మన చట్టాలు. మన చట్టాలను అమలు చేసే అధికారులు, చట్టాలు కాదు, యంత్రాంగం. ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది, అది పెద్ద ఇష్యూ అయింది. 54 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి పోయి పర్యటించారు. ₹1,00,00,000 పరిహారం అని అనౌన్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయరా? డీజీపీ గారు రివ్యూ చేయరా? అక్కడ ఎస్పీ రివ్యూ చేయరా? కమిషనర్ రివ్యూ చేయరా? ఏమైంది? అరెస్ట్ చేశారా లేదని? హైకోర్టు చెప్పే వరకు మీకు తెలవలేదంటే, మీకు సోయి లేదంటే మీరు ఏ రకమైన ప్రలోభాల్లో మత్తులో ఉన్నారు. అవినీతి మత్తులో, డబ్బు మత్తులో అనేది స్పష్టంగా కనబడుతుంది. ఇది సిగాచి ఎండీ నిన్న అరెస్ట్ చేశారట, కంది జైలుకి తరలించారు. మళ్ళీ బెయిల్ తీసుకుంటాడు, బయటకు పోతాడు. 6 నెలల తర్వాత అది కూడా బలవంతంగా, ఇష్టం లేదు పాపం వాళ్ళకి ఆయన అరెస్ట్ చేయడం. 54 మందినేగా ముందు చంపింది. ఇంకొక 54 60 చంపితే మరి అప్పుడు కూడా ఇష్టం ఉంటుందో లేదో. చనిపోయింది పేదోళ్ళు, చనిపోయింది కార్మికులు, చనిపోయింది పొట్టకూటి కోసం పనిచేసేవాళ్ళని వాళ్ళ ఆ నిర్లక్ష్యం అదన్నట్టు. ఇది ఈనాడుకు సంబంధించి సాక్షి. పాలమూరుకు కేంద్రం ససేమేర పర్యావరణ అనుమతుల జారీకి కేంద్ర పర్యావరణ శాఖ నిరాకరణ. వనశక్తి కేసులో సుప్రీంకోర్టు సడలింపులు ఈ ప్రాజెక్టుకు వర్తించవని తాజాగా స్పష్టీకరణ. దీంతో హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి కలిసేందుకు ప్రయత్నించిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్. ఆయన అందుబాటులో రాకపోవడంతో ఉత్తమ్ పర్యటన వాయిదా. సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మార్గం అంటున్న అధికార వర్గాలు. ఇది పాలమూరుకు ససేమేర అంటుంది కేంద్రం. డిపిఆర్ ఎనికి పంపింది. అయినా మనోళ్ళు ఉద్యమం చేయరు. హుటాహుటిని ఢిల్లీ పోవటం, 54 సార్లు స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ పోవటం తప్ప అక్కడ నుంచి రావాల్సింది సాధించే పని లేదు. ఇక ఏదన్నంటే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నాం అభివృద్ధి కోసం. ఏం సఖ్యత ఉండి ఏమొచ్చింది అంటే మొత్తానికి ఇదే అంశంపైన ఈరోజు పాలమూరు కు కేంద్రం ససేమేరా అన్నది, దానిపైన నువ్వేం చేసిన ఉద్యమం అని రేవంత్ రెడ్డిని నిలదీయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.